పరిశుద్ధ మంగళవారం ప్రభు శిలువకు అప్పగింపబడుచున్న ఈ పరిశుద్ధ వారంలో పరిశుద్ధ మంగళవారం. ఇక 40 దినాలు త్వరగా గడిచిపోయాయి. ఇక 3 దినాల్లో మనము ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు ముగించబోతూ ఉన్నాం. బుధ, గురు, శుక్రవారం. కాబట్టి ఆత్మీయంగా తృప్తిగా ప్రభువును స్తుతిద్దాం. ఈ 3 దినాలైనా చాలా విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. బయట తిరుగుతున్నప్పుడు, బయట చూస్తూ ఉన్నప్పుడు, ప్రపంచంలో లేక మన కళ్ళ ముందు అనేకమైన మనలను ఆలోచింపజేసే విషయాలు చాలా కనపడుతూ ఉన్నాయి. చూడండి, ఈరోజు ఒక అమ్మాయి కొట్టుకెళ్ళింది. ఆ కొట్టు దగ్గర నేను కూర్చొని ఉంటే, అయ్యా 1 కేజీ బియ్యం, ఒక 5 రూపాయలకు నూనె, 5 రూపాయలకు ఉల్లిగడ్డలు, అంటే ఈ రోజుకు సరిపడు సరుకంత పాపం ఒక కవర్లో వేసుకొని 11ంటికి వచ్చి తీసుకొని వెళ్తావు. నీకు నాకు దేవుడు అట్టి స్థితి చెప్పాలి. అదేదో నీ గొప్పతనం అని అనుకోవాలి. దేవుడు మనలను అంతగా దీవించాడు. ఆమె మరి అలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి కదా. ఏ రోజుకు ఆ రోజే తెచ్చుకొని ఆ రోజు వండుకొని తింటున్నా. మరి మనకు దేవుడు సరిపడా కొద్ది దినాలకు లేక కొంత సమయానికి మనకు సరిపడా ఇచ్చాడంటే మనం ఎంతగా దేవుణ్ణి స్తుతించాలి. చూడండి, ఒక చిన్న కవర్లో నూనె పోసి దారంతో కట్టిస్తున్నాడు. 5 రూపాయలకు నూనె, 5 రూపాయలకు ఉల్లిగడ్డ, 1 కేజీ బియ్యం, అంటే ఈ రోజుకు సరిపడా ఆహారం మాత్రమే వాడు తీసుకొని వెళ్తున్నాడు. దైవజనమా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి సర్వ సమృద్ధిని ఇచ్చాడంటే మనం ఆయనకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ సత్యం మనం ఎన్నడూ మరొకడు. ఈరోజు పరిశుద్ధ మంగళవారం యేసయ్య చేసిన కార్యం దేవాలయమును శుద్ధి చేయుట. ఆమేన్. దేవాలయమును శుద్ధి చేయుట. రాత్రి ధ్యానం చేసుకున్నాము. శపించబడిన అంజూరపు చెట్టు, లేక ఆకులుండి కాయలు లేని చెట్టు. ఎంతమంది పడుకున్నా కూడా ఈ మనసులో తిరుగుతూ ఉండాలి ఈ ఆలోచన. కాయలు ఉన్నాయా, వట్టి ఆకులే ఉన్నాయా? మనల్ని మనము పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇవి అంత్య దినాలు. ఆమేన్. ఏ దినాలు? కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. కాయలుంటే నీవు ధన్యుడవు, ధన్యురాలు. ఒకవేళ లేకపోతే పరిశుద్ధతగా భయభక్తులతో ప్రభు సన్నిధిలో వేడుకో. దేవుడు నిన్ను కూడా ఫలింపచేసే దేవుడు. ఆమేన్. ఈ రాత్రి మన అంశము దేవాలయమును శుద్ధి చేయటం. ఆత్మీయ అర్థంలో దేవాలయమును శుద్ధి చేయటనగా మన హృదయాన్ని శుద్ధి చేసుకొనుట. ఆమేన్. అక్షరార్థములో యేసయ్య దేవాలయమును శుద్ధి చేశాడు. అక్షరార్థములో యెరూషలేమును ప్రభు శుద్ధి చేశాడు. ఆత్మీయ అర్థములో మన దేవాలయాన్ని మనము శుద్ధి చేసుకోవాలి. ఎక్కడుందయ్యా దేవాలయం? ఎక్కడుంది? వాక్యములో ఉంది. నీ హృదయమే దేవుని ఉందా? ఆలయంలాగా ఉందా? చూడండి, నరసరావుపేట స్టేషన్ దిగి అలా వెళుతూ ఉంటే ఒక స్కూలుకు ఆ గోడ మీద రాసిన మాట ఏంటో తెలుసా? దయగల హృదయమే దైవ మందిరం. ఆమె ఏ హృదయం అంట? కొంతమందికి అది ఎతికినా కనపడదు. అసలు దయ అనేదే ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియచేసిన వాక్యము ఏమిటి అనగా, ఈ దేవాలయాన్ని ఏం చేయాలి? మనము శుద్ధి చేసుకోవాలి. ఏం చేయాలమ్మా? ఆ వెనకోళ్ళు మాట్లాడట్లేదు.
శుద్ధి చేసుకో. ఒకవేళ శుద్ధిగా ఉంటే ఇంకా పరిశుద్ధపరచుకోవాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. అయ్యా నాకేం పర్లేదు, శుద్ధిగా ఉన్నాను అని నీవు అనుకుంటూ ఉంటే మంచిదే. దాన్ని ఇంకా ఏం చేయాలి? పరిశుద్ధ. అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, కృపలో ఉన్నావా, అత్యధికమైన కృపలోనికి వెళ్ళాలి. పరిశుద్ధతలో ఉన్నావా, అతి పరిశుద్ధతలోనికి. మనల్ని మనము పరీక్షించుకుందాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఆమేన్. దేవుడు అంటున్నాడు ఏమని తెలుసా? నేను వారిలో నివసించున్నట్లు నాకు వారు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. చూసారా అమ్మా, దేవుడు ఉండాలంటే చెప్పాలి, మన దగ్గర ఏముండాలి? పరిశుద్ధ స్థలం ఉండాలి. ఇక్కడ కూర్చున్నంత సేపు చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు మనలో నివసించాలంటే మన దగ్గర ఏముండాలి? పరిశుద్ధ స్థలం ఉండాలి. ఆస్తి ఉండాలని లేదు, అందం ఉండాలని లేదు, లేకపోతే జ్ఞానము చదువు ఉండాలని. ఏముండాలి? పరిశుద్ధ స్థలం. ప్రభు అంటున్నాడు, నేను వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. మరి నువ్వు నిర్మించుకున్నావా? నీవు నిర్మించుకున్నావా? ఏదైనా ఒక సైతాన్ ఆలోచన రాగానే, ప్రభువా నా హృదయం అనే ఆలయంలో నీకు తప్ప మరెవరికి చోటు లేదయ్యా అని చెప్పాలి. సాతానా, నా వెనుకకు పో, వెనుకకు వెళ్ళిపో, నా దగ్గర నీకు స్థలము అని చెప్పాలి. అయితే ఆ మాట అనగానే సైతాను వెళ్ళిపోదు. వాడు నిత్యము గర్జించు సింహము వలె వెతుకుచూ తిరుగుతా ఉంటాడు. బాగా తిరిగేవాడిని ఏమనాలి? సైతాన్ అనాలి. ఆమేన్. పిల్లలు ఒక చోట చక్కగా కూర్చొని గమనిస్తుంటారు. కొంతమంది అలా కాదు, పద్దాక తిరుగుతూ ఉంటారు ఇళ్ళన్నీ, బజార్లు. వీళ్ళు సాతాను, వాడు తిరుగుతుంటాడు, వీళ్ళు కూడా. వీళ్ళిద్దరు ఒక చోట కలుసుకున్నప్పుడు మొత్తం తీసేవాడు బుర్రలో పెడద్దు ఆలోచన, చెడు ఆలోచన. అందుకని పని ఉంటే తప్ప, అవసరం ఉంటే తప్ప మనం బయట తిరగకూడదు. ఆమె ఏం చేయకూడదు? మరి ఇంట్లో తిరిగేమయ్యా? నువ్వు ఇంట్లో తిరుగు. నువ్వు ఎంతసేపు తిరిగి ఇంట్లో ఇబ్బంది. జాగ్రత్త. ప్రభు అంటున్న మాట, నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. సొలొమోను కాలంలో యెరూషలేము కట్టబడితే యేసయ్య ఆ యెరూషలేములోకి వచ్చి చూసేసరికి, చూడండి ఆ వాక్యం చదువుదాం. మార్కు సువార్త, మత్తయి సువార్త 21వ అధ్యాయము 12 నుండి 14వ వచనం వరకు. యేసు దేవాలయములో ప్రవేశించి, చూసారా, ఆయన దేవాలయంలోకి వచ్చేసరికి ఏం కనపడాలి? చెప్పండి అందరూ. వెలుగు కనపడాలి, పరిశుద్ధత కనపడాలి, పవిత్రత, కన్నీటి ప్రార్థన స్వరము వినబడాలి. అవేవి లేవు ఇక్కడ. ఏమన్నాయంట? క్రయ విక్రయాలు చేసేవాళ్ళు కనబడి. క్రయ విక్రయం అంటే కొనేవాడు, అమ్మేవాడు. అసలు వాళ్ళకేం పని తెలుసా? ఇప్పుడు మందిరానికి వచ్చిన వాళ్ళలో ఒక 5% మంది ఏం చేస్తారంటే, ఇది ఆడగొన్నాం, ఇదే సీర ఆడగొన్నాం, ఇది బాగుంది, అది ఆడగొన్నాం, ఇది. ఈ క్రయ విక్రయాల స్థలం ఇది. కానీ
యేసయ్య యెరూషలేములో అడుగు పెట్టగానే ఆడ కనపడ్డది ఎవరో తెలుసా? క్రయ విక్రయాలు చేసేవా. ఎవరు వీళ్ళు అమ్మా అంటే అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు. ఇప్పుడు మీరు యెరూషలేము వెళ్ళి చూస్తే, యెరూషలేములో మనం ప్రభు కృపను బట్టి వెళ్ళి చూడగలిగితే అక్కడ ఈ క్రయ విక్రయాలు ఉన్నాయి, కానీ అయితే యెరూషలేములో లేవు, బయట. అంటే మన డబ్బులు తీసుకొని, భారతదేశపు డబ్బులు, వాళ్ళ డబ్బులు ఇస్తాం, కొంత కమిషన్ తీసుకొని, ఇది క్రయ విక్రయం. అలాంటి వాళ్ళందరూ మందిరంలో ఎప్పుడు కూడా మనం ఈ కార్యాలు చేయకూడదు. వచ్చామంటే ఇక్కడ ఎవరిని చూడాలి? చెప్పాలి, చప్పట్లు కొట్టి ప్రభు యేసయ్యను కనుగొనే స్థలము ఈ మందిరం. మీకు రహస్యం చెప్పనా? జాగ్రత్తగా వినండి. పాట పాడే వారిని అందరూ చూస్తారు, అవునా కాదా? మా పాట పాడేవారిని అందరూ చూస్తారు, వాక్యం చదివే వారిని అందరూ చూస్తారు, వాక్యం చెప్పేవాడిని కూడా అందరూ, చెప్పండి, నోరులు ఉన్నాయి కదా, చూస్తారు. ప్రార్థన చేసి ప్రభు చూస్తాడు. చప్పట్లు కొట్టి ఇప్పుడు మనం దేవుడిలో ఉందాం, ఆట పాడే వాళ్ళలో ఉందాం, అందరూ చూస్తారు. ఆయన చూసే తర్వాత సంగతి. వాక్యం చదివే వాళ్ళలో ఉందాం, అందరూ చూస్తారు. ఆయన చూసే తర్వాత. ఈ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారే, ముందు ఆయన చూస్తాడు. ఆమె కాబట్టి అక్కడ ఉందాం మనం. ఎక్కడ? ప్రార్థన చేసి నీకు తెలియకుండా, అమ్మ ఈ రాత్రి జాగ్రత్తగా వినే మాట, నీకు తెలియకుండా నీ జీవితంలో అద్భుతాలను చూసే క్రమం ఏంటో తెలుసా? ప్రార్థన క్రమం. నీకు తెలియకుండానే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. దేని ద్వారా? ప్రార్థన ద్వారా, పాట ద్వారా, వాక్యము ద్వారా కాదు, ప్రార్థన ద్వారా. నీకు తెలియని, ఊహించని అద్భుతాలను చూస్తాను. కాబట్టి మందిరములు ఎక్కువ ఆ ప్రార్థనకే సమయము కేటాయించుదుముగాక. ప్రభు అడుగు పెడితే క్రయ విక్రయ కనబడ్డాయి. రెండో మాట చదువుమా. క్రయ విక్రయములు చేయువారును వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను, గువ్వములమ్ము వారి పీఠములను పడద్రోసి. ఇప్పుడు చెప్పండి, ఈ మందిరం ఏ మందిరం? మాటలు ఉంటాయి కానీ ఆ మాట రాయబడ్డ బైబిల్. ఈ మందిరం ఏ మందిరం? చెన్నై దగ్గర, చెన్నైలో, మద్రాసులో సెంట్ థామస్ మౌంట్ అని ఉంది. అంటే త్వామా గారి సమాధి ఉంది. యేసయ్య 12 మంది శిష్యులు ఒకడైన తోమా. ఎవరమ్మా? తోమా. ఆయన ఇంగ్లీష్లో థామస్ అంట, తెలుగులో తోమా, ఇంగ్లీష్లో థామస్. అర్థమైందా? ఈ థామస్ గారి సమాధి దగ్గరికి వెళితే ఆయనను బల్లెం తీసుకొని పొడిచి చంపింది. అక్కడ నుండి ఒక గుహలో ఉంటే పాక్కుంటూ కిందకు వచ్చి అక్కడ చనిపోతే ఆ థామస్ మౌంట్ లో అడుగు పెట్టగానే నీ తలంపు ఎలా వెళ్ళిందో తెలుసమ్మో. ప్రభు శిష్యుల్ని ఇంతగా హింసించి చంపారా? అక్కడ ఒక మందిరము కట్టారు. మందిరం కడితే ఆ మందిరంలో నువ్వు అడుగు పెట్టగానే దేవుని ఆత్మ వచ్చి నీ మీద నింపడము ప్రారంభిస్తుంది. ఆమె అక్కడికి వెళ్ళి అడుగు పెడితే పరిశుద్ధాత్మ ఒక్కసారిగా మన మీదకి వచ్చి అలా కుమ్మరించబడుతుంది. అక్కడ వేరే శబ్దాలు ఉండవు. అందరూ వచ్చి చక్కగా
ప్రార్థనా మందిరముగా ప్రార్థన మాత్రమే చేస్తారు. నేను ఒకసారి అందులోకి వెళ్ళి అలా మూలకెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తుంటే సాయంకాలం 4 మోకరిల్లితే నేను మరలా ఆమె చెప్పి లేచి చూస్తే 7 అయిపోయింది. నాకు అసలు సమయం తెలియనే తెలియదు. అది ఏ మందిరం? ప్రార్థన. ఈ మందిరంలో నువ్వు అడుగు పెట్టావంటే గంటల తరబడి ప్రార్థించే అనుభవము ఇక్కడ మాత్రమే నువ్వు పొందుకోవాలి. ఆమేన్. కనుక ప్రభు అడుగు పెడితే అసహ్యమైనవన్నీ కనపడ్డాయి. క్రయ విక్రయాలు చేసేవా, గువ్వలను అమ్మేవా, రోకలను మార్చేవా. గువ్వలు ఎందుకున్నాయి? ఎవరైనా పాత నిబంధన గ్రంథం ప్రకారం పాపం చేస్తే వాళ్ళు గొర్రె పిల్లను వధించి బలిగా ఇవ్వాలి కదా. గొర్రె పిల్ల కొనలేని వాడు ఉన్నాడు అనుకో, ఒక పావురపు పిల్లను తెచ్చి బలిగా. ఈ పావురపు పిల్ల ఎక్కడెత్తుకు రావాలి? అందుకని కొంతమంది పావురాలు తెచ్చి గుళ్ళోని పెట్టి, అయ్యా కొనుక్కో బలి. అందుకని ఎక్కడ గుడి ఉంటుంది అక్కడ టెంకాయలు ఉంటాయి. ఎందుకు? ఆ టెంకాయ కొనుక్కొని గుడి దగ్గర వ్యాపారం. యేసయ్య యెరూషలేములో అడుగుపెట్టిన తర్వాత గువ్వలనే వారు బయట ఉండాలి, కానీ ఎక్కడున్నారు? వెంటనే వాటన్నిటిని బయటికి పెడతారు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మందిరములోకి వస్తే ఏమేమి కనపడితే వాటిని బయటికి పంపాడో, నా మందిరములోనికి ప్రభు వస్తే, హృదయమని మందిరములోనికి ప్రభు వస్తే ఇందులో కూడా పనికిరాని వాటన్నిటిని ఆయన ఏం చేస్తాడు? బయటికి. నువ్వు ఆయన రానియట్లేదు అసలు. నీ గుండె నిండా, నీ హృదయం నిండా పనికి మాలినవన్నీ ఏర్చు. చెప్పుకున్నామ్మా, మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? అసహ్యమైన పాపాలు 67 ఉన్నాయి. ఆమేన్. చెప్పాం, మర్చిపోయారా? ఎన్ని ఉన్నాయి? ఈ 67 హృదయమును అపరిశుద్ధపరుస్తూ ఉన్నాయి. ఏం చేస్తున్నాయి? అపరిశుద్ధపరుస్తూ. వీటిని మనలో లేకుండా మనం ఏం చేయాలి? వాటిని తీసివేసుకో. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అలా వేసుకున్న వ్యక్తులు, భక్తులు ప్రభుత్వం నడిచారు. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయము 21 నుండి 24వ వచనం వరకు. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత చూసారా, ఎన్నేళ్ళు దేవునితో నడిచాడంట. ఆమె సినిమాలతో నడవడ, లోక సంబంధమైన ఆశలతో నడవడ. ఎవరితో నడిచాడు? ఒక వ్యక్తి దేవునితో నడవడం అంటే, వినండి, దేవుని యొక్క దిక్కు ఎటుంటే నడిచే వ్యక్తి యొక్క దిక్కు చెప్పాలి, అదే. దేవుడు తూర్పు దిక్కుకి వెళ్తా ఉంటే నువ్వు పడమటి దిక్కుకి వెళితే ఆయనతో కలిసి నడవడం సాధ్యమో కదా. ఆయన ఉత్తర దిక్కుకి వెళ్తున్నాడు అనుకో, నువ్వు కూడా ఎలా వెళ్ళాలి? ఉత్తర దిక్కుకి వెళితేనే ఆయనతో కలిసి చెప్పాలి నడవగలవు. ఆయన ఉత్తర దిక్కుకి వెళ్తుంటే నువ్వు దక్షిణ దిక్కుకి వెళితే ఆయనతో కలిసి నడవడం సాధ్యమో. అర్థమైందా? ఇంకో మాట చెప్పనా? దేవునితో నడవడం అంటే అర్థం, ఆయన ఎంత స్పీడులో వెళితే నువ్వు కూడా చెప్పాలి అంతే స్పీడుతో. ఆయన పరుగెత్తుతున్నాడు, నువ్వు మెల్లగా నడితే ఆయనతో కలిసి నడవడం సాధ్యము. ఆయన మెల్లగా నడుస్తున్నాడు,
నువ్వు పరుగెత్తితే ఆయనతో కలిసి నడవడము సాధ్యము. ఆయన ఎలా నడిస్తే చెప్పాలి, నువ్వు కూడా అప్పుడు ఆయనతో కలిసి హనోకంట 300 సంవత్సరములు దేవునితో నడుస్తుంది. అప్పుడు లోకం ఎట్లుందో ఒక మాట చూద్దాం. 6వ అధ్యాయం ఆదికాండం 11, 12 వచ్చిన. భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉండే. ఎట్లుందంటమ్మా? అందరు పోతున్నా ప్రార్థనకు, నువ్వు అక్కడికి ఎందుకు పోతా? ఈ చెడిపోయిన వాడి నోట వచ్చే మాట తెలుసా? లోకమంతా చెడిపోయి ఉంటే హనోకు మాత్రం దేవునితో నడుస్తా. ఇక అక్కడ చదవండి. దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయి. నువ్వు దేవునితో నడిస్తే దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు, నిన్ను పరలోకానికి తీసుకువెళ్తాడు. లోకంలో మరి ఎవరితో నడిచినా ఇటు ధన్యత ఉండదు. దేవునితో నడిస్తే దేవుడు నిన్ను నిత్యత్వానికి తీసుకుని వెళ్తాడు. కాబట్టి హనోకు దేవునితో నడవడం అంటే చెప్పాలి, దేవుడు ఎక్కడ ఆగితే అక్కడ ఆగాడు. దేవుడు ఎక్కడ నిలుచుంటే అక్కడ నిలిచాడు. దేవుడు ఎక్కడ ఉంటే హనోకు కూడా అక్కడ. మరి దేవుడు మందిరంలోనికి వస్తే నీవు నేను కూడా ఆయనతో పాటే ఉండాలి. ఆమేన్. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ హనోకు దేవునితో నడిస్తే అమ్మా ఇతని కుమారుడు నాడే పేరు మెతూషెల. ఆదాము కంటే బైబిల్లో ఉన్న వారందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు. మర్మం అర్థమైందా? నువ్వు దేవునితో నడిస్తే నీ బిడ్డలు ఉన్న వారందరికంటే ఎక్కువ దీవించబడతారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. నువ్వు లోకముతో నడిస్తే ఆ భారము, ఆ శాపము నీ బిడ్డల మీద కూడా ఉంటుంది. నేను అనుకుంటాను ఆదాము దేవుని కుమారుడు అని బైబిల్లో. ఆదాము ఎవరి కుమారుడు? అట్టి ఆదాము కూడా మెతూషెల అన్ని సంవత్సరాలు బ్రతకల. చూసారా? దేవునితో నువ్వు నడిస్తే నీ బిడ్డలను నీ చుట్టూ పట్ల ఉన్న వారందరికంటే ఎక్కువ దీవిస్తాడు. కాబట్టి దేవుని యొక్క మందిరం చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు దేవుని మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటినే ప్రకటించు. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యోదావార. ఇక్కడ ఆగుదాం. మందిరములో ఈ ద్వారము గుండా మందిరములోనికి వచ్చే వాళ్ళంట మా రాగానే యెహోవాకు నమస్కారము చేస్తున్నామా? మందిరములో అడుగు పెడితే మొదట నువ్వు దేవునికి మాత్రమే నమస్కారము. నువ్వు ప్రార్థన చేసుకున్నాక మిగతా వాళ్ళతో మాట్లాడు. తెలుసా? కొంతమంది వచ్చేది అటు ఇటు చేసి వాడి దీంతో మాట్లాడి ఎప్పుడు ప్రార్థన చేద్దామంటే కలుసుకోవడం. అలా కాదు, రాగానే నువ్వు మొదట దేవునికి ప్రార్థన చేయాలి. చూడండి అక్కడ ఎంత బాగా చెబుతున్నాడు ఇర్మియా గారు. మొదట యెహోవాకు నమస్కారము. మందిరంలో అడుగు పెట్టే ప్రతి బిడ్డ ముందు మోకరిల్లి ప్రార్థన చేసుకున్నాక మిగతా విషయాలు. ఆమేన్. అంతేగాని రాగానే మిగతా విషయాలు కాదు.
దేవుని యొక్క మహా కృపను బట్టి ఈ రాత్రి దేవుడు ఈ మాట మనకు సెలవిచ్చాడు. మందిరములు అడుగు పెడితే నువ్వు మొదట ఎవరితో మాట్లాడాలి? రెండో మాట చదువుమా. దేవుని మాట వినుడి, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇశ్రాయేలీయులకు దేవుడగు యెహోవా ఇలా చెప్తా ఉన్నాడు, నేను ఈ స్థలములో మిమ్ములను నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను ఏం చేయాలి? చెప్పండి అమ్మా. దిద్దుకోవాలి. ఏం చేయాలి? మన క్రియలను ఏం చేయాలి? మనం ఇక్కడ దిద్దుబాటు కలిగే స్థలం ఇది. ఆమేన్. దిద్దుకోవాలి. నీ క్రియలు, నీ మార్గాలు, నిన్ను నీవు ప్రశ్నించుకొని సరి చేసుకునే స్థలం దేవుని మందిరం. ఈ మందిరానికి వచ్చి దేవుడు నీతో సూటిగా మాట్లాడితే సేవకుని తిట్టుకోమాక, లేదా పక్కోల మీద అసూయ చెందమాక. దేవుడు నీతో మాట్లాడితే నిన్ను నీవు చెప్పాలి, తిద్దుకోవాలి. ఒక సేవకుడు చెప్పాడంట, ప్రభువును నమ్ముకొనకుండా చనిపోతే నరకం తప్పదు అనే మాట మీద బోధ చేశాడంట. ఒక తల్లి కుమారుడు వచ్చాడు, తండ్రి రాలా. ఈ కుమారుడు విని దేవుని వాక్యం బాగా అర్థం చేసుకొని ఆ తల్లిని అడుగుతున్నాడంట, మమ్మీ నువ్వు రక్షింపబడ్డావు, పరలోకములో ఉంటావు. నేను రక్షింపబడ్డాను, పరలోకంలో ఉంటాను. డాడీ రక్షింపబడలే, నరకంలో ఉంటాడు. నేను తట్టుకోలేను మమ్మీ ఏడుస్తున్నాడంట. ఆమె వానిలో దిద్దుబాటు మొదలైంది. సరే, ఇక్కడ అడిగాడు, ఇంటికెళ్ళిన తర్వాత ఇంకా అడుగుతున్నాడంట. అన్నం తిని పడుకున్నాక ఇంకా అడుగుతా ఉన్నాడు. అలా అని కలవరించి జ్వరం వచ్చి రాత్రికి ఈడెన్నింటికో వచ్చాడు. టయానికి రాదుగా అమ్మా, టయానికి గేదెలు వస్తాయి, చీకటి పడ్డాక వస్తాయా? రావు, టయానికి వస్తాయి. పొద్దు వీళ్ళకి ఇంటికి వచ్చి జాగ్రత్త. ఏంటి మన భాషలో చెబుదాం, బర్రె లేకపోతే తొన్నాలు కదా. ఈడు రాడు టయానికి. 10ంటికి, 11ంటికి, 12ంటికి. అమ్మా టైమే, తున్న పోతుకు టైం ఉందండి, టయానికి వస్తుంది. ఈ పిచ్చుకలు ఉన్నాయే, పిచ్చుకలు అవి మన పిడికిట్లో పట్టుకోగలం కదా, అవి కూడా టయానికి లేస్తాయి. ఆమె లేచి కిచుకిచుమని వాటి భాషలో సృష్టికర్తను స్తుతిస్తాయి. ఆమె వీడుల్లా ఎన్నింటికి వస్తాడో తెలియదు, ఎన్నింటికి లేస్తాడో తెలియదు. నేను ఒకటి 11ంటికి ప్రార్థన చేయని రమ్మని 2-3 సార్లు అడిగితే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, పిలిస్తేనే వెళ్ళి ప్రార్థన, పిలవకుండా నేను ఎవరి ఇళ్ళకి వెళ్ళను. హరిదాసులము కాదు, భిక్షగాళ్ళము ఇళ్ళ విడిపోవడం. పిలిచారనుకో మనం వెళ్ళాలి. 2 సార్లు పిలిస్తే వెళ్తే 11ంటికి వెళితే నిద్రపోతా ఉన్నా. ఏం చేయాలి? లేకపోతే మళ్ళా డిస్టర్బెన్స్ చేసినట్టు మళ్ళీ వెనక్కి వచ్చా. ఆ రోజు 2 రోజులు ఆగి మళ్ళా వెళ్ళా. 11ంటికి నిద్రపోతాం. ఇక తప్పదని లేపితే వాళ్ళు చెప్తున్నారు, మేము పండుకుండేదే 11, 12, 1 గంటలు, టైమే లేదా. అంటే పడుకోను టైం లేదు, లేవడానికి కూడా. ఈ 2 లేనివాడికి భవిష్యత్తే లేదు. తెలుసా? ముఖేష్ అంబానీ భారతదేశం మొత్తానికంటే ధనవంతుడు. భారతదేశం మొత్తానికి ధనవంతుడు. ఆయన ఆస్తి 11 లక్షల కోట్లు. ఎంతమ్మా? మనకి ఎందుకులే, ఒకటన్నీ ఏడు కదా. ఇప్పుడు ఆయన గురించి అంటారా? ఎందుకు చెప్తున్నానంటే 12:30, 1 గంట వరకు పని చేస్తాడంట. మనమైతే కాలు నొక్కను ఒకడిని, చేతులు నొక్కడానికి ఒకరిని, తల దువ్వడానికి
ఇవి కూడా ఉన్నారు తెలుసా, కొంతమందికి తలదువ్వను రాదు. ఏదైనా మా అమ్మాయికి ఏం అవసరం అండి, దువ్వే వాళ్ళు ఉన్నారండి అనేవాళ్ళు ఉన్నారు. ఆయన 12:30 గంటకు పని ముగించుకొని పడుకుంటే 5 లేస్తాడంట. ఒక్క పకీరా ఆయన ఏమి లేనోడా. ఆయన ఇల్లు 15,000 కోట్లంట. ఆమె కరెంటు బిల్లు 16 లక్షలంట నెలకు. ఆమె అట్లాంటి ఆయన ఎప్పుడు పడుకుంటుండు, ఎప్పుడు లేస్తుండు. టైం ఉంది, ఈ దున్నపోతులకు టైం ఉంది, వాటికంటే పనికి వాళ్ళకి టైము ఎందుకు? టైం ప్రకారము పడుకోనోడు, టైం ప్రకారం లేవలేనోడు భవిష్యత్తులో పైకి రానే, చెప్పండి, రానే. నీ ఇంటికి యేసయ్య వచ్చాడనుకో, రాగానే ఆయన ఎప్పుడు వస్తాడు? 11, 12, 1 గంట కదా ఆయన టైం. తెల్లవారుజామున వచ్చాడు అనుకో, అమ్మా మన పెద్దోళ్ళు అంటారు కదా దేవతల టైం అని. నువ్వు కొరక పెడుతుంటే ఆయనకి ఎంత భారము. ఆయన రాత్రి అంతా మన కొరకు ప్రార్థన చేస్తే, నువ్వు రాత్రి అంతా తిని తాగి తిరిగి తెల్లారుజామున నిద్రపోతే ఎంత భారం. ప్రియులారా, ప్రభు వాటన్నిటినీ బయటికి వెళ్ళగొట్టి ఒక మాట చెప్పాడు. ఏమని? నా మందిరము సమస్త జనులకు. చూసారా, ఇందులో సమస్త జనులకు ప్రవేశం. ఇది పెద్ద మర్మంతో కూడిన మాట. దేవునిని ఎరిగిన నీ దగ్గర, నా దగ్గర సమస్త జనులకు ప్రవేశం ఉండాలి. ఆమె అర్థమైందా ఈ మర్మం? ఎలాంటోడైన నీ దగ్గరికి రావడానికి ప్రవేశము ఉండాలి. ఆమె ఎంత ఘోర పాపైనా సరే నీ దగ్గరకు వచ్చి ఆదరణ పొందగలగాలి. ఆమె ఆ మాటలు, ఆ ఆదరణకరమైన వాక్యం నీలో నుండి బయటికి వెళ్ళాలి. చదువు ఇర్మియాలో ఇంక కంటిన్యూషన్. ఈ స్థలము యెహోవా మందిరము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెబుతున్నారే. ఇవన్నీ ఏంటి? ఎందుకని? మందిరానికి వస్తే ప్రార్థన, మిగతా విషయాలు ఉండకూడదు. కానీ అది తప్ప మిగతా విషయాలన్నీ ఇక్కడ చాలా మందిలో ఉంటాయి. దానిని ఇర్మియా ద్వారా దేవుడు అంటున్నాడు, ఇది మోసకరమైన బ్రతుకు. చదువుమా, మాటలను ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను, మీ క్రియలను చక్కపరుచుకునే స్థలం ఇది. ఆమె ఏ స్థలం? చక్కపరుచుకునే స్థలం. చక్కపరుచుకుంటున్నావా? ఆ అబ్బాయి తండ్రి అంట 12-1 గంటకు వచ్చాడు. రాగానే పిల్లోడికి వెళ్ళి చూస్తే ఏమొచ్చున్నది? జ్వరం వచ్చి. చూస్తే ఎందుకు వచ్చింది జ్వరం, ఏం జరిగిందని అడిగాడు. ఆయన పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పాడయ్యా, ప్రభువును ఎరుగకపోతే నరకం అన్నాడు. ఆ మాట విన్నాళ్ళ నుంచి మన అబ్బాయి, నువ్వు ప్రభువుని ఎరిగావు, నువ్వు పరలోకం వెళ్తావు. నేను ప్రభువుని ఎరిగాను, పరలోకం వెళ్తావు. డాడీ ప్రభువుని ఎరగలేదు, నరకానికి వెళ్ళి కాలుతుంటే నేను చూడలేను మమ్మీ అని ఏడుస్తున్నాడయ్యా అని చెప్తుంటే పిల్లోడు నిద్రలో మళ్ళా అంటున్నాడంట, మమ్మీ నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, పరలోకం వెళ్తావు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, పరలోకం వెళ్తా. డాడీ ప్రభువుని నమ్ముకోలే, నరకముకి వెళ్తాడు, కాలుతాడు, నేను చూడలేనని కేకలేస్తాడు. వీడు ఏం చేయాలి? వెంటనే బుద్ధి తెచ్చుకొని దిద్దుకోవాలి. ఆమె సరి చేసుకోవాలి, చక్కబరుచుకోవాలి. అది వదిలేసి వెంటనే పాస్టర్కు ఫోన్ చేసి, నీకు ఈ వాక్యం తప్ప ఇంకేం దొరకలేదా? వేరే వాక్యం ఎన్ని నువ్వు ఇదే చెప్పి మా పిల్లోడికి జ్వరం వచ్చేటట్టు చేస్తావా? దాముడు అన్నాడంట. ఎవరిని?
సరిదిద్దుకోరు కొంతమంది, చక్కబెట్టుకోరు కొంతమంది. ఈ మందిరం ఏంటిది? సరిదిద్దుకునే స్థలం, చక్కబెట్టుకునే స్థలం. ఒక రాజు దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది. ఏమని తెలుసా? యిర్మీయా, నువ్వు చనిపోబోతున్నావు. హిజ్కియా, నువ్వు చనిపోబోతున్నావు. నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో అని దేవుడు చెప్తే వెంటనే ఆయన మామూలుడు కాదు, రాజు. ప్రభు సన్నిధిలో మోకరిల్లి కన్నీరు. మనం ఆరాధించే దేవుడు వెంటనే హిజ్కియాతో అన్నాడు, నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూచి ఇంకా 15 ఏళ్ళు నీకు ఆయుష్ పొడిగిస్తున్నా. చప్పట్లు కొట్టి ప్రభువుని ఈ ప్రార్థన చక్కదిద్దుకునే ప్రార్థన. ఇక్కడ మన క్రియలను చక్కబెట్టుకోకుండా మనుషుల మీదకి వెళ్ళకూడదు. అతను పాస్టర్ను తిట్టాడు. ఈ వాక్యమే దొరికిందా? నువ్వు ఇంకొక వాక్యం చెప్పకుండా. గమనించండి, దేవుని మాటలు వింటున్నప్పుడు నీ హృదయంలో ఏదైనా ఒక మాట గుర్చుకున్నప్పుడు నిన్ను నీవు చక్కబెట్టుకుందువుగాక, సరి చేసుకుందువుగాక. అంతేకాని చెప్పేవారి మీదకి మనం ఎన్నడూ. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవండి, 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? మనమెవరు? దేవుని. ఆ వాక్యం అట్లాగే ఉంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ 9:2. ఏలయనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడేది. అందులో ఏముండాలి? దీపం అంటే అమ్మా వెలుగు. దీపం అంటే నీలో నాలో వెలుగు ఉండాలి. ఆమేన్. అంతేగాని ఏముండకూడదు? చీకటి ఉండకూడదు. దీపస్తంభం నిత్యము వెలుగుతుండాలి. ఎప్పుడెప్పుడు? ఆదివారం వెలిగి ఇంకా మళ్ళా శనివారం దాకా ఆర్పేసి మళ్ళా ఆదివారం వెలిగిస్తే అది దీపస్తంభము కానే. ఇప్పుడు వారంలో ఒక్కరోజు వెలిగింది, 6 రోజులు ఆరిపోయాయి. ఏది ఎక్కువ? 6 రోజులు ఆరిపోవడం ఎక్కువ, ఒక్కరోజు వెలగడం ఎక్కువ? 6 రోజులు ఆరిపోవడమే ఎక్కువ. విశ్వాస జీవితంలో 6 రోజులు వెలగాలి కానీ 7వ రోజు కూడా వెలగాలి కానీ ఒక్కరోజు వెలిగే పత్తి నీలో నాలో ఉండకూడదు. దీపస్తంభం వెలుగుతూ ఉండాలి. అందుకని ప్రభు అన్నాడు, నేను లోకమునకు నిజమైన, అంటే డూప్లికేట్ వెలుగులు కూడా ఉన్నాయి. నిజమైన చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. వెలుగు కూడా ఎలాంటి వెలుగు? జీవపు. అది తుఫాను తారిపోదు. ఆమె పెనుగాలి వస్తే ఆరిపోదు. అది భయంకరమైనటువంటి గాలి వస్తే ఆరిపోదు. నిత్యము వెలుగుతా ఉంటుంది. ఆ వెలుగుతో యేసయ్య నిన్ను నన్ను వెలిగించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 3-4 వచనాలు. కలిగి ఉన్న
ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెన, ఆ జీవము మనుషులకు ప్రియులారా, ఆ వెలుగుతో నువ్వు వెలిగించబడితే ఆర్పటానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి. అయితే నీ దీపం ఆరిపోకూడదు. ఆరిపోయే పరిస్థితి నువ్వు కల్పించకూడదు. నిత్యం వెలగాలంటే నిత్యం నువ్వు ప్రభువును కలిగి ఉండాలి. అప్పుడు ఆ దీపం ఆరి ప్రభువును వదిలి లోకముతో నువ్వు వెళితే నీలో ఉన్న దీపం ఆరిపోద్ది. జాగ్రత్త, జాగ్రత్త. ప్రభు అన్నాడు, అయ్యా మీరు దేవుని ఆలయం, అయ్యా దేవుని మీలో దేవుని ఆత్మ ఉంది. కాబట్టి ఈ ఆలయాన్ని అపరిశుద్ధమైన వాటికి నిలయముగా మార్చకూడదు. ఆమేన్. ఇప్పుడు నీ ఇల్లు 10 అడుగులు కొలతతో కట్టుకున్న ఒక గది. మా ఎన్ని అడుగులు? ఆ 10 అడుగుల్లో ఒక బెడ్ వేసుకున్నా, 2 కుర్చీలు పెట్టుకున్నా, ఇంకా అవసరమైన వస్తువులన్నీ పెట్టుకున్నా. ఇప్పుడు డబల్ కాటు మంచం తెచ్చావు, పట్టిద్దా? అందులో ప్రవేశించడం సాధ్యము? విను, పనికి మాలోటన్నిటితో నువ్వు ఈ ఆలయాన్ని నింపుకుంటే ప్రభువుకు స్థలము లేక ఆయన బయట నిలబడాల్సి వస్తుంది. ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు చెప్పాడు. ఏమని తెలుసా? ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తడుతూ ఉన్నా. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల లోపలికి వస్తానంటాడు. అసలు తలుపు తీయడానికి నీకు స్థలము ఒక పక్క, మా ఇంకొక పక్క ఇంకొకటి, ఇంకొక పక్క ఇంకొకటి, నీకు స్థలమే ఎలా? చూడండి, గలతీ 5:19 నుండి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక. అయితే స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. ఎన్నున్నాయో తెలుసా? మొత్తము 15 ఉన్నాయి. అమ్మా, ఎన్ని ఉన్నాయి? ఎందుకంటే ఇంటికి వెళ్ళి నాకు ఒకటని ఉంటుంది మన కాడ. ఎన్ని ఏందయ్య ఒకటంటే నా కాడ 6 డజన్ ఉందేనో లోకళ్ళు. అమ్మా, 10 ఉన్నాయేనో లోకళ్ళు, మొత్తం ఉన్నాయేనో కూడా ఒకళ్ళు. ఈ రాత్రి వీటిని నువ్వు తీసివేసుకుంటే ప్రభు నీలోనికి వచ్చి నీతో కలిసి ఆయనతో కలిసి నీవేం చేస్తావు? భోజనము. ప్రభు చెప్తాడు, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో కలిసి నేనును నాతో కూడా అతడును కలిసి భోజనము. అసలు కాలు పెట్టనే సందు లేదు. మరి ఆయన చెప్పుడు ఎక్కడ కూర్చొని భోజనం చేస్తాడు? పనికి మాలినవన్నీ తీసివేసుకోవాలి. ఆమె పనికి మాలిన అన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు చుట్ట దాగోళ్ళు ఎంత కంపం, అది చుట్ట కంపు కదా, ఇంట్లో పెట్టుకోండి. తాగితాగా గూట్లో పెట్టుకొని పండుకోండి. ఎంత కంపు! నువ్వు కంపు అన్నీ ఇంట్లో పెట్టుకొని నీ హృదయంలో పెట్టుకొని పరిశుద్ధుడైన ప్రభువును రమ్మంటే ఆయన కాలు మోపడానికి కూడా స్థలము. ప్రభు బిడ్డలమైన మనం ఈ హృదయాన్ని దేవాలయముగా ఉంచుకుందాం. దేవుడు వచ్చి మనలో నివాసము చేయునుగాక. ఆయన రావాలంటే మన హృదయాన్ని మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా మరియు ఖాళీగా ఉంచుకోవాలి. ఖాళీగా ఉంచుకోవాలి. ఒక ఊర్లో మీటింగ్స్ అయితే నన్ను పిలిస్తే వెళితే, అమ్మా సాయంకాలం చేపల కూర. ఏం కూర? చేపల కూర. నేను అక్కడికి వెళ్ళే లోపే అందరూ కూర్చున్నా. ఎవరు వీళ్ళంతా? సంఘ పెద్దలు,
వాళ్ళ మనమళ్ళు, వాళ్ళ మనవరాలు మొత్తం వాళ్ళు. నాకు ఎందుకో బాధేసి కూర్చోగానే చేసుకొని చూపించబోతున్నారు చేపలు. నాకు అసలు ఈరోజు నేను చేపలు తిననే లేదయ్యా, నీకోసమే చేసిన, నా కోసం నీకు ఎంతమంది అంటున్నాడు. ఇంకో విషయం తెలుసా, ఈవిడు తింటూ అడిపోయి హోటల్లో మాకు ఇంట్లో ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఏమున్నాయి? అదేనా నీ భక్తి? దాని కొరకేనా వచ్చింది? ఎంత మంది బ్రతిలాంటే నేను ఇంకా తెల్లా. నిన్నడుదైన సాంబార్ ఎద్దురు కానీ నేను ఈరోజు చేపలు తిననే. అయ్యా బ్రతిలాంటే ఆ పొద్దుడు ఏదో సాంబార్ తెచ్చేస్తా, అంత తింటే ఆ రాత్రికి అయిపోయింది. ఉదయాన్నే మళ్ళీ ఆకలి అవుద్దా కాదా? ఎందుకు దానికి కొంచెం దానికి అంత ఇది. వాక్యం వినేదానికంటే చేపల మీద దృష్టి ఎక్కువ పెట్టా. ఏది నిన్ను జీవింపచేసేది? యేసయ్య చెప్పాడు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడు కానీ రొట్టె వలన మనుషుడు బ్రతకనే. చేపల కూర మా పిల్లలందరినీ లాక్కొస్తాడు. సంఘ పెద్ద కొడుకులే, సంఘ పెద్ద మనమళ్ళే, ఈ పెద్ద మనమడు, ఆ పెద్ద మనమడు అందరూ చేరారు. దేని కొరకు? ప్రార్థన కాడ ఈ ఇంట్రెస్ట్ లేనే. దండం పెట్టేస్తాను, నేను కూడా దండం పెట్టయ్యా, నేను ఈరోజు సంబాధ. ఈ లోక సంబంధమైన వాటితో నీ హృదయాన్ని నింపుకుంటే యేసయ్యకు స్థలము లేనే. నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు వచ్చి నీతో కూర్చొని నివాసము చేస్తాడు. అప్పుడు నీవు ఆలయముగా మారిపోయి ప్రభువుకు మహిమ తెచ్చే జీవితం జీవించుదుముగాక. అటు కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.